హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇమాజినరీ స్టోరీస్ ఆఫ్ గ్యామ్. ఈరోజు మన ఇమాజినరీ స్టోరీ ఎక్సే బాస్ అయితే పార్ట్ 8. రిషి మనసులో అసలు ఏం చేసావురా నువ్వు? వసుకి చెప్పవలసిన అవసరం ఏముంది అనుకుంటూ తలపై చేయి పెట్టుకుంటాడు. వసుకి నవ్వొస్తుంది. లోపల లోపలే ముసిముసి నవ్వులు నవ్వుకుంటది. ఇంతలో వసంత్, వర్షం తగ్గింది, ఇంకా వెళ్దామా అంటాడు. అనగానే రిషి "ఉమ్" అని వెళ్తారు. వసు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళగానే వసు వసంత్తో, అది నాన్న కదా ఆ వాటర్ క్యాన్ మోస్తుంది అనగానే వసంత్ బ్యాగ్కి చూసి టక్కున వెళ్ళి క్యాన్ తీసుకుంటాడు. ఎన్నిసార్లు చెప్పాలి ఇలాంటి పనులు చేయొద్దని అంటాడు వసంత్ వాళ్ళ నాన్నతో. దప్పికగా ఉందిరా, ఇంట్లో నీళ్లు లేవు అని వచ్చాను లేరా అంటాడు వసు వాళ్ళ నాన్న. అనగానే వాళ్ళని తీసుకురమ్మనాల్సింది కదా అంటూ లోపలికి వెళ్తాడు వసంత్. వసు గట్టిగా గాలి పీలుస్తున్న వాళ్ళ నాన్నని చూసి చైర్ వేస్తది కూర్చోమని. వసు నాన్న కూర్చొని రిషి వెనుక చూస్తూ నువ్వు అంటాడు. అనగానే వసంత్ ఫ్రెండ్ రిషిని అంటాడు. ఓ, రా వచ్చి కూర్చో నువ్వు కూడా. అమ్మా వసు వెళ్ళి కొంచెం నీళ్లు తీసుకురా అమ్మా అంటాడు. వసు హా అని లోపలికి వెళ్తది. ఎందుకు అంకుల్ మీకివి, వసంత్ వచ్చినాక తెచ్చేవాడు కదా అంటాడు. అనగానే వసు వాళ్ళ నాన్న, అలా అనుకుంటే ఎలా, అప్పుడే నా పని అయిపోయిందా, అందరిపైన ఆధారపడాల్సిందేనా అనిపిస్తుంది. ఇంకో 4 నెలలు పోతే రిటైర్ అవుతాను అని తలుచుకుంటేనే అప్పుడే అంత ముసలాడినైపోయానా అనిపిస్తుంది. దానికి తోడు మా వాళ్ళు మాట మాటికి ఈ వయసులో ఎందుకు ఈ వయసులో ఎందుకు అని అంటూ ఉంటారు. ఎప్పుడైనా చేయగలిగే పనులు చేస్తుంటేనే మాకు హుషారుగా ఉంటది. ఆ సంతోషంలో ఇంకో 4 సంవత్సరాలు ఎక్కువ బతుకుతాం కూడా అంటాడు. అనగానే రిషి నవ్వుతూ, మీకు ఏమేం చెయ్యాలనుందో చెప్పండి అంటది. అనగానే వసు నాన్న చెప్దామని నోరు తెరిచేలోపు వసు వస్తది. అది చూసి వసు వాళ్ళ నాన్న కామ్ అవుతాడు. వసు మంచినీళ్ళు తీసుకొచ్చి ఇస్తది వసు వాళ్ళ నాన్నకి అండ్ రిషికి. రిషి అండ్ వసుని చూస్తూ, అవును బాబు, మీ నాన్నగారు ఏం చేస్తూ ఉంటారు అని అడగగానే ఆర్వీఆర్ కంపెనీ CEO అంటాడు. అనగానే వసు వాళ్ళ నాన్న, ఓ, ఇంటీరియర్ డిజైనర్స్ అని చేస్తారు అని విన్నాను, అదే కదా అంటారు. అనగానే రిషి, అవునండి. అనగానే వసంత్ బయటికి వస్తాడు. వసంత్ని చూసి రిషి, సరే ఇంక వెళ్తానండి అంటాడు రిషి వసు వాళ్ళ నాన్నతో. మంచిది అంటాడు. రిషి లెగిచి వసు అండ్ వసంత్కి బాయ్ అని చెప్పి వెళ్తాడు. వసు ఫేస్ చూస్తూ వసు వాళ్ళ నాన్నకి నవ్వొస్తుంది. వసు వాళ్ళ నాన్న వసంత్తో, వసంత్, ఆ అబ్బాయి మనవాళ్ళేనా అనగానే వసు ఇంట్రెస్ట్గా వింటూ ఉంటది. కాదు నాన్న అంటాడు వసంత్. వసు ఆలోచిస్తూ, కాదా, కాకపోతే ఏంటి, ఎంతమంది వేరే క్యాస్ట్ మ్యారేజెస్ చేసుకోవట్లా, మేబీ మా ఇంట్లో ఎవరు చేసుకోలేదేమో, ఫస్ట్ నేనే అవుతా ఆ లిస్ట్లో అనుకుంటది. రిషి బైక్ మీద వెళ్తూ, అసలు ఈ మరదలు ఎవరో కనుక్కోవాలి, అసలు ఈ వసుకి నేనంటే ఇష్టమా లేదా, ఇప్పుడు ఎప్పుడు ఒక సిగ్నల్ కూడా ఇవ్వదు, అనవసరంగా ఆమె చుట్టూ తిరిగి ఇబ్బంది పెడుతున్నానా అనుకుంటాడు. నెక్స్ట్ డే రిషి కాలేజీకి వెళ్ళగానే ఒక ఫ్రెండ్, అరే రిషి, ఏంటి టిప్ టాప్గా రెడీ అయి వచ్చావు, ఏంటి స్పెషల్ అంటాడు. ఏమీ లేదురా అనగానే ఇంకో ఫ్రెండ్, మరదలు వచ్చేసరికి వీడు మారిపోయాడు అని నవ్వుకుంటారు. అబ్బా వీళ్ళొకళ్ళు అనుకుంటూ, అసలు ఎవరు ఈ పిల్ల, ఎలా కనుక్కోవాలి అనుకుంటూ, వసంత్ రావడానికి టైం పట్టేటట్లుంది, ఈ బుక్స్ లైబ్రరీలో ఇచ్చి వద్దాం అని వెళ్తుంటే రిషి షూ లేస్ లూజ్ అయ్యింది. పక్కన గోడకి ఆనుకొని కట్టుకుంటుంటే సీనియర్ పద్మ వేరే వాళ్ళతో, అదిగో వెళ్తుందే ఆ పిల్ల అని చూపిస్తూ, వసంత్ వాళ్ళ సిస్టర్ అంటారు. అది విన్న రిషి, ఏంటి వసంత్ వాళ్ళు వచ్చేసారా అని పక్కకి చూడగానే వసు ఉండదు. ఎవరో ఒక పిల్ల వెళ్తూ ఉంటది. వసంత్ సిస్టర్ అంటారేంటి ఈ పిల్లని, ఏంటో అనుకుంటూ లైబ్రరీకి వెళ్తాడు. లైబ్రరీలో బుక్ తీసుకొని కూర్చోగానే రిషి రేఖని చూసి,
ఈ పిల్లనే కదా సీనియర్ పద్మ చెప్పింది వసంత్ సిస్టర్ అని. ఈమె అని అనుకుంటూ ఉండగా ఆ పిల్ల వచ్చి రిషి ఎదురుగా కూర్చుంటది. ఇంతలో రిషికి కాల్ వస్తది. హా, లైబ్రరీలో ఉన్నాను అంటాడు వసంత్తో. వెంటనే వసంత్ ఓకే వసుని డ్రాప్ చేసి వస్తా అని వసుని క్లాస్లో డ్రాప్ చేసి వసంత్ లైబ్రరీకి వెళ్తాడు. రేఖ ఫోన్లో మాట్లాడటం రిషి వింటూ ఉంటాడు. లైబ్రరీలో ఎందుకు? నువ్వేరా? ఫస్ట్ క్లాస్ ఫ్రీనే కదా, పెట్టు అని కాల్ కట్ చేస్తుంది. వసంత్ వెళ్ళి రిషి పక్కన కూర్చుంటాడు. వసు కంగారుగా లైబ్రరీకి వస్తుంది. రేఖ రిషి ఎదురుగా కూర్చోవటం చూసి కంగారుగా ఉంటది వసుకి. రిషి వసుని చూడగానే కంగారుగా ఉందేంటి అనుకొని ఏమైంది అంటాడు వసంత్. ఏమీ లేదు. ఏమైంది? ఏం లేదు అనుకుంటూ ఉండగా రేఖ వసుని చూసి వచ్చావా అంటది. వసంత్ అండ్ రిషి రేఖ వైపు చూస్తారు. వసు రిషి వసంత్తో తను నా ఫ్రెండ్ రేఖ. అదిగో రేఖ మా అన్నయ్య వసంత్ అండ్ వాళ్ళ ఫ్రెండ్ రిషి అనగానే రేఖ ఫేస్లో భయంగా ఉంటది. వసు వైపు చూస్తుంది. వసు తల ఊపిద్ది. వెంటనే రేఖ బుక్ క్లోజ్ చేసి ఇంక వెళ్దామా అంటది. హా అని రేఖ అండ్ వసు కంగారుగా వెళ్తారు అక్కడి నుంచి. రిషి మనసులో ఈ పిల్ల ఇప్పటిదాకా బాగానే ఉంది కదా, వసు రాగానే అంత కంగారుగా ఉందేంటి? ఇందాక పద్మ ఏమో ఈ పిల్లని వసంత సిస్టర్ అన్నది. ఎక్కడో ఏదో లింక్ ఉంది. ఏమై ఉంటది? మేబీ ఆ పిల్ల వసంత సిస్టర్ అని చెప్పుకుందా? వసంత సిస్టర్ అని చెప్పుకుంటే కంగారు పడవలసిన అవసరం ఏముంది? అవును, వసు కూడా కంగారు పడుతుంది కదా. మొన్న పద్మ ఏమంది? ర్యాక్ చేశాను మీ సిస్టర్ అండ్ మీ మరదల్ని అని అంది. అంటే వసు సిస్టర్ అయితే రేఖ మరదలు అవ్వాలి. కానీ పద్మ అంటుంది రేఖ వసంత సిస్టర్ అని. అంటే వసు మరదలా అనుకుంటూ రిషి ఫేస్లో నవ్వొస్తది. అందుకే ఇద్దరు కంగారుగా ఉన్నారా? అండ్ వసు నిన్న నాతో ఏమి చేసినా కోపం రాదా అని ప్రామిస్లు కూడా వేయించుకుంది. కానీ ఈ మరదల గురించి రేఖ అండ్ పద్మకి మాత్రమే నిజం తెలుసు. ఎలాగైనా కన్ఫర్మ్ చేసుకోవాలి అనుకుంటాడు. ఈవినింగ్ రిషి వసంత్ వెళ్తుంటే వసంత్కి కాల్ వస్తది. వస్తున్నా అని కాల్ కట్ చేసి అరే అరే పాస్పోర్ట్ వచ్చిందంట, నేను లేనిదే ఇవ్వనంటున్నారంట, సో వెళ్ళాలిరా అర్జెంటుగా అనగానే మరి వసు అంటాడు రిషి. వసుని రమ్మంటానులే ఆర్ కుదిరితే పిక్ చేసుకోరా అని వెళ్తాడు కంగారుగా. రిషి వసు కోసం వెయిట్ చేస్తూ ఉండగా రేఖ వెళ్తూ ఉంటది. హే ఆగు అంటాడు రిషి. రేఖ పక్కకి చూసి అమ్మో రిషినా అనుకుంటది. రిషి రేఖ ఎదురుగా వెళ్ళి నుంచుంటది. వసంత సిస్టర్వి కదా నువ్వు అంటాడు. అనగానే రేఖ కంగారుగా నాకేం తెలీదు సార్, వసు అలా చెప్పమందని చెప్పాను అంటది. అనగానే ఆహా, మరి రిషి మరదలు అనగానే రేఖ రిషితో ఆ రోజు నన్ను అలా చెప్పమంది. వెంటనే సీనియర్స్ నీకు ఎవరైనా తెలుసా అనగానే హా, నా బావ రిషి అన్నది వసు. అనగానే రిషి షాక్లో ఫేస్లో నవ్వొస్తది. వెంటనే రిషి రేఖతో నాకు ఒక హెల్ప్ చెయ్యి అనగానే నేనా అంటది. హా అని నేను హా నాకు ఒక హెల్ప్ చెయ్యి, నేను నిన్నేమీ అనను అంటాడు. అనగానే రేఖ ఏంటది అంటది. నువ్వు నాకు చెప్పినట్లు వసుకి చెప్పొద్దు అంటాడు. రేఖ షాక్లో అలాగే ఇంక వెళ్ళొచ్చా అంటది కంగారుగా. హా, నన్ను చూసి కంగారు పడనవసరం లేదు, నేను నిన్ను ఏమీ అనను అనగానే రేఖ నవ్వుకుంటూ థ్యాంక్ యూ సార్ అని వెళ్తది. రిషి నవ్వుకుంటూ ఆ మరదలు వసునా అనుకుంటూ ఎందుకు అలా చెప్పింది అసలు అనుకుంటూ ఉండగా వసు వస్తూ ఉంటది. రిషి వసు రాగానే హాయ్ డ్రాప్ చేయనా అంటాడు. అనగానే వసు హా అంటూ ఉండగా వర్షం స్టార్ట్ అయ్యింది. వర్షం స్టార్ట్ అయ్యింది అనగా అనగానే రిషి తన కోట్ తీసి రిషి తన తలపై అండ్ వసు తలపై పెట్టి పద కాలేజీలోకి వెళ్దాం అంటాడు. వసు ఆశ్చర్యంగా నవ్వుకుంటూ అని ఇద్దరూ కలిసి కాలేజీలోకి పరిగెడతారు. వసుకి ఫస్ట్ టైం రిషితో అలా వెళ్తుంటే
ఏదో తెలియని సంతోషం. ఇద్దరూ అలా లోపలికి వెళ్ళగానే ఓకే కదా అంటాడు రిషి. హా అంటది వసు. రిషి నవ్వుకుంటూ పక్కకి చూడగానే పద్మ ఉంటది. అబ్బా! దీని కంట్లో పడ్డానా అనుకొని అయినా దీని దృష్టిలో వసు నా మరదలు కదా అనుకొని హాయ్ అంటాడు పద్మని. అంటది పద్మ. రిషి తల పక్కకి పెట్టుకొని నవ్వుకుంటాడు. వసు పద్మని చూసి అమ్మో ఏముందేంటి లక్కీగా అన్నయ్య లేడు రిషి ఒక్కడే ఉన్నాడిక్కడ అనుకుంటది. ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ స్టోరీ అయిపోయింది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇమాజినరీ స్టోరీస్ ఆఫ్ గ్యామ్.